హలో గైస్, ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను హీరో కంపెనీ నుంచి లాంచ్ అయిన గ్లామర్ X125. మనకి 125cc మీరు తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్తో ఒక సిటీ రైడ్ కోసం కంఫర్టబుల్ బైక్ చూస్తున్నట్టయితే ఇదైతే ఒక పర్ఫెక్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇది ఫ్రంట్ DRLs అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇండికేటర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ LED సెటప్ అనమాట. మనకి ఇది 2 వేరియంట్స్లో అయితే ఉంటుంది. ఒకటి డ్రమ్ బ్రేక్ అండ్ ఇంకోటి అయితే డిస్క్ బ్రేక్ అనమాట. మనకి ఇంజన్ అయితే వచ్చేసి 124cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ జెట్ ఇంజెక్షన్ ఇంజన్ అనమాట. ఏదైతే ఇంజన్ మనం ఎక్స్ట్రీమ్ 125Rలో అయితే చూస్తాం, ఇదైతే మనకి ప్లాస్టిక్ చైన్ గార్డ్తో అయితే వస్తుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా సరే ఫుల్ LED సెటప్తో అయితే వస్తుంది. మనకి సీట్ కూడా సింగిల్ సీట్ అనమాట, కంటిన్యూస్ సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ LED లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది. హెచ్ అని ఉంది, హీరో కంపెనీని రిప్రజెంటేటివ్ చేస్తున్నట్టు హెచ్ అనే సింబల్ అయితే మనకైతే కనిపిస్తుంది ఆ లైట్లో. మనకి ఇండికేటర్స్ కూడా హాలోజన్ కాదు, LED సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి హీరో వాళ్ళు కొత్త గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే క్వాలిటీ పరంగా కూడా బండి చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ సెక్షన్లో అయితే 457mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ టైర్ అయితే మనకి 80/100 18 అయితే ఉంటుంది. రేర్ టైర్లో చూసుకున్నట్టయితే 100/80 18 అయితే ఉంటుందన్నమాట. మనకి రేర్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి డైమండ్ ఫ్రేమ్ విత్ టెలిస్కోపిక్ ఫోక్స్ అప్ ఫ్రంట్ అండ్ 5 అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అట్ రేర్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 18 ఇంచ్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 170mm అనమాట. సీట్ హైట్ అయితే 790mm. ఫస్ట్ టైం ఎవర్ అయితే మనకి హీరో వాళ్ళు అయితే మనకి ఈ సిగ్మెంట్లో ఏదైతే మనం హయ్యర్ సిగ్మెంట్ బైక్స్లో చూసే ఫీచర్స్ అన్ని సిగ్మెంట్లో అయితే ఆఫర్ చేశారనమాట. మనకి ఫస్ట్ టైం ఎవర్ ఒక 125cc క్రూజ్ కంట్రోల్ అనే ఒక ఫీచర్ కూడా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు ఈ యొక్క ప్రైస్లో. ఈ బైక్ వీల్ బేస్ అయితే మనకు వచ్చేసి 1267mm అనమాట. మనకి లైట్ వెయిట్ చార్జెస్ 125.5 to 127 kg అయితే ఉంటుందన్నమాట. ఈ బైక్లో మనకి రైడ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సిటీకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇగ్నిషన్ స్విచ్, క్రూజ్ కంట్రోల్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్, విచ్ ఈజ్ గుడ్ ఫర్ ఫ్యామిలీ. మనకి గ్లామర్ X అనే బ్యాచింగ్ కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి సైడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. క్వాలిటీ పరంగా అయితే బైక్ కూడా బాగానే ఉంది. మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రేర్లో అయితే హీరో అనే బ్యాచింగ్ కూడా మీరైతే చూడొచ్చు. మనకి దీని ఇంజన్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఇదైతే మనకి 124.7cc 11.4 bhp 10.5 Nm టార్క్ అయితే చేస్తుంది. మనకి లో బీమ్లో అయితే ఎలా కనబడుతుంది, హై బీమ్లో అయితే కొంచెం మనకి బైక్ అయితే లుక్ కూడా బాగుందన్నమాట. బైక్ అయితే మనకి అరౌండ్ 10 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. ఈ బైక్ అయితే మీరు ఫ్యామిలీ కోసం ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఫీచర్స్ అయితే కావాలనుకుంటారో తక్కువ ప్రైస్లో ది బెస్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి నియర్లీ ఒక 60 km వరకు అయితే మైలేజ్ ఇస్తుందని అయితే చెప్తున్నారు. మనకి సైలెన్సర్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం, ఇదైతే E20 కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. మనకి ఇందులో కలర్ TFT కన్సోల్ అయితే ఇస్తున్నారు, విచ్ లుక్స్ గుడ్ అండ్ క్వాలిటీ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. i3s టెక్నాలజీ కూడా ఉంది ఇందులో. మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సమ్మర్లో కూడా మేబీ ఎండలో కూడా మనకి పెద్ద లైటింగ్ అయితే తగ్గదు, డిస్ప్లే కూడా బాగానే కనబడుతుంది. మనకి గ్లామర్ X125 అయితే 98,000 నుంచి 110,000 మధ్యలో ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే మనకి TFT డిస్ప్లే అయితే అలా కనబడుతుంది. మనకి హజార్డ్ స్విచ్, ఇంజన్ కిల్ స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ గుడ్. మనకి ఫీచర్ అయితే బాగా నచ్చింది నాకైతే అది. మనకి అక్కడ మూడ్ చేంజింగ్ స్విచ్, ఇండికేటర్స్, హార్న్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం డిస్ప్లేలో మనకి 3 మోడ్స్ అయితే ఇస్తారు, ఈకో, సిటీ, పవర్ అని చెప్పి. మనకి ఈ బైక్ అయితే ది బెస్ట్ ఫీచర్ లోటెడ్ బైక్ ఇన్ 125 సెగ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకున్నట్లయితే మనకి న్యూటర్ ఇంజన్ చెక్ లైట్ స్టాండ్ తీసుందా లేదా,
ఇంకా మనకి రేంజ్, కేఎం ఎంత తిరిగింది, మైలేజ్ ఎంత ఇస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇవన్నీ మనం అక్కడ మోడ్ ద్వారా చూసి తెలుసుకోవచ్చు అనమాట. మనకి డిస్ప్లేలోనే మొత్తం అన్నీ ఉంటాయి. ఇంకా డిస్ప్లే అయితే వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. టర్న్ బై టర్న్ నావిగేషన్తో. మనకి డ్రమ్ వేరియంట్ అయితే స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్స్ అయితే యూస్ చేస్తారు. సిబిఎస్ అయితే ఉంటుందన్నమాట. మీన్వైల్ టాప్ ఎండ్లో డిస్క్ వేరియంట్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో. మనకి బైక్ అయితే లుక్స్ పరంగా చూడడం కూడా చాలా బాగుంది. మల్టీ కలర్ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది స్మార్ట్ ఫోన్ పేరింగ్తో. టర్న్ బై టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్ప్లే టు ఎంటీ, రీడౌట్, ambient లైటింగ్ సెన్సింగ్, యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. మనకి బైక్ అయితే మనకి బయటకు వెళ్ళినా కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. బైక్ రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది గైస్. బైక్ రైడింగ్ కూడా చాలా బాగుంది. మనకి బైక్ అయితే ప్రొవైడ్ చేసింది అయితే వచ్చేసి జై గణేష్ హీరో షోరూమ్, యూనివర్సిటీ రోడ్ ఆపోజిట్, న్యూ ఎంపైర్, ఇందిరా సర్కిల్, జలరాం నగర్ అనమాట. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే బైక్ గురించి మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి విజిట్ చేయండి.